ఒకప్పుడు మన రైతులు ఏ ఎరువులు వాడకపోయినా భూతల్లి అడిగినంత పంటనిచ్చేది. కానీ ఇప్పుడు బస్తాలకు బస్తాలు రసాయన ఎరువులు పోస్తున్నా దిగుబడి రావడం లేదు. పైగా భూసారం పూర్తిగా క్షీణించిపోతుంది. ఒకవైపు ఎరువుల ఖర్చు, మరోవైపు పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్ ధరలు మండిపోతూ ఉండటంతో అన్నదాతలకు సాగు ఖర్చు తడిసి మోపెడవుతుంది. దానికి తోడు ఎల్నినో ప్రభావం, వాతావరణం ఇప్పుడు ఎలా మారుతుందో తెలియని పరిస్థితి. మరి ఈ కష్టాల నుంచి రైతన్న గట్టెక్కాలంటే మార్గం ఏంటి? దీనికి ఒకే ఒక్క అద్భుతమైన పరిష్కారం: నవధాన్యాల పచ్చిరొట్ట సాగు. అసలు ఈ నవధాన్యాలు అంటే ఏంటి? వీటిని పొలంలో చల్లడం వల్ల రైతులకు, నేలకు కలిగే ప్రయోజనాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మన రైతులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి రసాయన ఎరువుల వాడకం. దీనివల్ల భూసారం తగ్గిపోతోంది, పర్యావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. అంతేకాదు, సాగు ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్నాయి. చివరికి దిగుబడులు కూడా ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఈ పరిస్థితుల్లో రైతులు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. అందులో భాగంగానే పచ్చిరొట్ట సాగు వైపు దృష్టి మళ్లింది. ఇప్పుడు ఇది కేవలం నేల ఆరోగ్యాన్ని కాపాడటమే కాదు, పంటల ఉత్పాదక శక్తిని కూడా అద్భుతంగా పెంచుతోంది. పశువుల ఎరువులు, వర్మి కంపోస్ట్ వంటి సంప్రదాయ ఎరువుల కొరత, వాటి ధరలు విపరీతంగా పెరిగిపోవటం కూడా రైతులను పచ్చిరొట్ట సాగు వైపు మళ్లడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. నిజానికి ఇప్పుడున్న ఎల్నినో ప్రభావం వల్ల వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయి. అకాల వర్షాలు, వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు ఇవన్నీ పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ ఎల్నినో ప్రభావాన్ని తగ్గించడంలో ప్రకృతి వ్యవసాయంలో నవధాన్యాల సాగు చాలా బాగా సహాయపడుతుంది. ఇది నిజంగా అద్భుతం. ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఈ విషయంలో చాలా చురుగ్గా ఉన్నారు. వారు నవధాన్యాల పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అవసరమైన విత్తనాలను అందించి రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఈ నవధాన్యాల్లో వరి, గోధుమ, ఉలువలు, పెసలు, కందులు, నువ్వులు, అనుములు, మినుములు, శనగలు వంటివి ప్రధానమైనవి. వీటితో పాటు పచ్చిరొట్ట కోసం జొన్నలు, మొక్కజొన్నలు, సజ్జలు, జనుము, జీలుగా, పిల్లి పెసర, రాగులు వంటి చిరుధాన్యాలను కూడా ఉపయోగించవచ్చు. ఇవన్నీ నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పచ్చిరొట్ట సాగు వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఇది నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది. అంటే నేల గుల్లగా మారి గాలి, నీరు బాగా ఇంకడానికి సహాయపడుతుంది. నీటి నిల్వ సామర్థ్యాన్ని కూడా ఇది గణనీయంగా పెంచుతుంది. ఫలితంగా తక్కువ నీటితో ఎక్కువ పంట పండించే అవకాశం ఉంటుంది. అంతేకాదు, నేల కోతను నివారించి సారవంతమైన మట్టి కొట్టుకుపోకుండా కాపాడుతుంది. తద్వారా నేల నష్టాన్ని తగ్గిస్తుంది. ఈ పద్ధతిలో నవధాన్యాల విత్తనాలను ఎక్కువ రకాలుగా చల్లటం వల్ల మొక్కలు సన్నగా ఎదిగి నేలలో కలిగి దున్నినప్పుడు చాలా వేగంగా కులిపోతాయి, త్వరగా నేలలో కలిసిపోతాయి. దీనివల్ల నేలలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. అది నేల ఆరోగ్యానికి చాలా అవసరం. ఈ పచ్చిరొట్ట సాగు నేలలో ఉండే ప్రయోజనకర సూక్ష్మజీవుల సంఖ్యను కూడా పెంచుతుంది. ఈ సూక్ష్మజీవులు నేల పోషకాలను మొక్కలకు అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పచ్చిరొట్ట మొక్కల వేర్లు భూమిలో ఎక్కువ లోతుకు వెళ్లడం వల్ల నేలను అధికంగా గుల్లబారేలా చేస్తాయి. ఇది మొక్కల వేర్లు లోపలికి చొచ్చుకుపోవడానికి, పోషకాలను గ్రహించడానికి సహాయపడుతుంది. అత్యంత ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే, ఇది రసాయన ఎరువుల వాడకాన్ని 35-45% వరకు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రైతులకు సాగు ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది. అంతేకాదు,
కలుపు మొక్కలను తగ్గించడంలో కూడా ఇది చాలా సహాయపడుతుంది. పచ్చిరొట్ట పంటలను పశువుల మేతగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది అదనపు ప్రయోజనం. పచ్చిరొట్టను కలిపే విధానం కూడా చాలా సులభం. పల్లెపు నాగలితో పంటకు 60 నుంచి 80 రోజుల వ్యవధి వచ్చినప్పుడు నవధాన్యాల రొట్టెను కలియదుండం వల్ల మట్టిలో బాగా కలిసిపోతుంది. ఒకవేళ రోటవేటను ఉపయోగిస్తే జీవ పదార్థం మరింత వేగంగా కుళ్ళిపోతుంది, నేలలో త్వరగా కలిసిపోతుంది. దీనివల్ల మొక్కలకు తక్షణమే పోషకాలు అందుబాటులోకి వస్తాయి. నవధాన్యాల పచ్చిరొట్టెను పెంచి పొలంలో కలియదున్నడం ద్వారా పుష్కలమైన పోషకాలు పంటకు అందుతాయి. రైతులు అధిక దిగుబడులు సాధిస్తారు. ప్రకృతి సేద్యం విధానం ద్వారా నవధాన్యాల విత్తన పంపిణీ ఇప్పుడు కూడా కొనసాగుతోంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది కేవలం తాత్కాలిక లాభం కాదు, దీర్ఘకాలికంగా భూమిని, పర్యావరణాన్ని కాపాడుకునే అద్భుతమైన మార్గం. ప్రతి రైతు కూడా ఈ పద్ధతిని అనుసరించి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.